కాన్సెప్ట్లో వచ్చేసి మనకి ఏంటంటే హోమ్ ట్యాబ్ మెనూ లోపల క్లిప్ బోర్డ్ గ్రూప్ గురించి చూస్తున్నాం. ఈ క్లిప్ బోర్డ్ గ్రూప్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే మనకు నార్మల్గా అయితే విండోస్లో అయితే కట్ చేసిన ఆప్షన్స్ కాపీ చేసిన ఆప్షన్స్ ఎక్కడ స్టోర్ అవుతాయంటే క్లిప్ బోర్డ్ లోపల స్టోర్ అవుతాయి, మన బఫర్ లోపల స్టోర్ అవుతాయి. విండోస్లో అయితే కట్ చేసిన ఆప్షన్స్ కాపీ చేసిన ఆప్షన్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, బఫర్ లోపల స్టోర్ అవుతాయి. బఫర్ లోపల మనకు ఎన్ని ఐటమ్స్ వరకు స్టోర్ అవుతాయి అంటే ఓన్లీ 1 ఐటమ్ మాత్రమే స్టోర్ అవుతుంది. కానీ మనకు ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్కి వచ్చేసి మనకి ఏంటంటే కట్ చేసిన ఆప్షన్స్ కాపీ చేసిన ఆప్షన్స్ ఏ ప్లేస్లో స్టోర్ అవుతాయంటే మనకు క్లిప్ బోర్డ్ అనే దానిలో కూడా స్టోర్ అవుతాయి. దేనిలో కూడా స్టోర్ అవుతాయి, క్లిప్ బోర్డ్ లోపల స్టోర్ అవుతాయి. కట్ చేసిన ఆప్షన్స్ అయినా కాపీ చేసిన ఆప్షన్స్ అయినా దేనిలో స్టోర్ అవుతాయి, క్లిప్ బోర్డ్లో స్టోర్ అవుతాయి. మరి ఎన్ని ఐటమ్స్ వరకు స్టోర్ అవుతాయి అంటే 24 ఐటమ్స్ వరకు స్టోర్ అవుతాయి. టోటల్గా ఎన్ని ఐటమ్స్ వరకు 24 ఐటమ్స్ వరకు స్టోర్ అవుతాయి. కట్ చేసిన అయినా కావచ్చు కాపీ చేసిన కావచ్చు 24 ఐటమ్స్ వరకు స్టోర్ అవుతాయి. మరి ఆఫ్టర్ 24 తర్వాత ఏం జరుగుతుందంటే ఫస్ట్ స్టోర్ ఏది చేస్తామో అది డిలీట్ అయిపోయి మనం రీసెంట్గా స్టోర్ చేసింది మాత్రమే దానిలో ఉంటుంది. అంటే ఫస్ట్ స్టోర్ చేసింది డిలీట్ అయిపోయి రీసెంట్గా చేసింది మాత్రమే దానిలో ఉంటుంది అనుకున్నాం. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తానంటే మరి ఆ కట్ చేయడం కాపీ చేయడం మరి క్లిప్ బోర్డ్లో కూడా స్టోర్ అవుతుందా లేదా అనేది వన్ బై వన్ చెక్ చేద్దాం. ఓకే, దీనికోసం ఫస్ట్ నాకు ఇక్కడ క్లిప్ బోర్డ్ గ్రూప్ అనేది ఓపెన్ చేస్తాను. ఏంటి గ్రూప్ వచ్చేసి ఏంటి క్లిప్ బోర్డ్ గ్రూప్ అని కాల్ చేశాను. ఈ క్లిప్ బోర్డ్ గ్రూప్ లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. క్లిప్ బోర్డ్లో వచ్చేసి కట్ కాపీ పేస్ట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి కట్ కాపీ పేస్ట్ అని. ఇక్కడ కట్ మీన్స్ ఏంటంటే ఒక లొకేషన్లో డేటాను ఇంకొక లొకేషన్లకు మార్చేయాలి అనుకుంటే ఒక లొకేషన్లో డేటాను ఇంకో లొకేషన్లకు మార్చాలి అనుకుంటే దేని ద్వారా యూజ్ చేస్తామంటే కట్ అనే ఆప్షన్ ద్వారా యూజ్ చేస్తాం. మరి ఇక్కడ కట్ చేసిన కాపీ చేసిన ఎక్కడ స్టోర్ అవుతుందన్నా క్లిప్ బోర్డ్లో స్టోర్ అవుతుంది. మరి ఎలా జరుగుతుందో చూద్దాం. మనకు ఒక డిఫాల్ట్ మ్యాటర్ రావాలంటే ఏం టైప్ చేయాలన్నా ఈక్వల్స్ టు ర్యాన్ ఓపెన్ అండ్ క్లోజ్ పారెన్సిస్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇలా ఎంటర్ ప్రెస్ చేయగానే నాకు ఏం జరుగుతుంది అనుకున్నాం, 3 పేరాగ్రాఫ్ మ్యాటర్ అనేది వస్తాను అనుకున్నాం. ఏంటి 3 పేరాగ్రాఫ్ మ్యాటర్ వచ్చింది. ఈ 3 పేరాగ్రాఫ్ మ్యాటర్ లోపల నాకు దేన్ని కావాలనుకుంటామో ఏ టెక్స్ట్ని కావాలనుకుంటామో సెలెక్ట్ చేసుకోండి. దేన్ని కట్ చేయాలనుకుంటామో దాన్ని సెలెక్ట్ చేయండి. అంటే ఇక్కడ కట్ అంటే ఏమన్నాం, ఒక లొకేషన్లో ఉన్న డేటాను ఒక లొకేషన్లోకి అంటే ఇక్కడ ఉన్న డేటా ఉన్నది ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించాలి. అలా అన్నప్పుడు దేనికోసం అంటే కట్ అనే ఆప్షన్ ద్వారా వేస్తాం. కట్ చేసినా కాపీ చేసినా ఎక్కడ స్టోర్ అవుతుంది, క్లిప్ బోర్డ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం, మనం మ్యాటర్ ఏం సెలెక్ట్ చేసుకున్నాం, సెలెక్టెడ్ అనే వర్డ్ని సెలెక్ట్ చేసాం, లేకపోతే సంథింగ్ గ్యాలరీస్ అనే వర్డ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయడం అంటే ఎలా మీన్స్ ఏంటంటే లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే సెలెక్షన్ వస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్లిప్ బోర్డ్ గ్రూప్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ చూపెడుతున్నాయి. ఏం ఆప్షన్స్ ఉన్నాయి, కట్ కాపీ పేస్ట్ అనే ఆప్షన్స్ కనబడుతున్నాయి. కట్కి షార్ట్కట్కి ఏంటంటే Ctrl+X అంటాం. కట్కి షార్ట్కట్కి Ctrl+X. మరి ఇప్పుడు క్లిప్ బోర్డ్ అనేది లోపల ఉన్నాయా లేదా చూడాలి. ఇంతకుముందు ఇప్పుడు నేను ఏం కట్ ఏం క్లిక్ చేయలేదు. ఇంతకుముందు క్లిప్ బోర్డ్ లోపల ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేద్దాం అంటే ఇక్కడ క్లిప్ బోర్డ్ గ్రూప్ మీద క్లిక్ చేస్తాను, అడ్వాన్స్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిప్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఏమైనా ఆప్షన్స్ కనబడుతున్నాయా క్లిప్ బోర్డ్ గ్రూప్ లోపల? క్లిప్ బోర్డ్ ఈజ్ ఎంటీ అని కనబడుతుంది. అంటే మనకి ఏంటి ఇక్కడ చూపెడుతుంది కాపీ ఆర్ కలెక్టెడ్ ఐటమ్స్ అని చూపెడుతుంది. కట్ చేసిన ఆప్షన్స్ కాపీ చేసిన ఆప్షన్స్ ఎక్కడ స్టోర్ ఉంటాయి, క్లిప్ బోర్డ్లో స్టోర్ ఉంటాయి. ఇప్పుడు నేను కట్ చేయలేదు కాపీ చేయలేదు కాబట్టి దీనికి ఏం రాలేదు. ఇప్పుడు కట్ చేద్దాం. కట్కి షార్ట్కట్కి Ctrl+X, జస్ట్ కట్ అని క్లిక్ చేస్తున్నాను. కట్ అని క్లిక్ చేయగానే క్లిప్ బోర్డ్లోకి వచ్చిందా, ఇక్కడ ఉన్న మ్యాటర్ పోయిందా మరి? ఓకే, అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడ స్టోర్ అయింది, మనకు క్లిప్ బోర్డ్లో స్టోర్ అయింది. క్లిప్ బోర్డ్లో స్టోర్ అయిందని మళ్ళీ నేను వేరే ప్లేస్కి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. క్లిప్ బోర్డ్లో స్టోర్ అయిందని వేరే ప్లేస్కి ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు కర్సర్ పొజిషన్ ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను, పేస్ట్ అని క్లిక్ చేస్తున్నాను. వచ్చేసిందా? అంటే ఇక్కడ నాకు కట్ చేయగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడ స్టోర్ అయింది, క్లిప్ బోర్డ్లో స్టోర్ అయింది. క్లిప్ బోర్డ్లో స్టోర్ అయిందని ఇన్సర్ట్ చేయాలంటే క్లిప్ బోర్డ్లో స్టోర్ అయిన ఐటమ్ని ఇన్సర్ట్ చేయాలంటే ఏం ప్రెస్ చేయాలి, పేస్ట్ అనేది ప్రెస్ చేయాలి. కట్ చేసినా కాపీ చేసినా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది, క్లిప్ బోర్డ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు క్లిప్ బోర్డ్లో స్టోర్ అయింది. కానీ ఇక్కడ నాకు ఏంది, ఒక దగ్గర నుండి డేటా ఒక దగ్గరికి వచ్చేసింది, మూవ్ జరిగింది. ఒక దగ్గర ఉన్న డేటా ఒక దగ్గరికి వచ్చేసింది. డేటా జరిగింది ఏంటి, మూవ్ అనేది జరిగింది. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది, కంట్రోల్ అని ఉంది, కంట్రోల్స్ అని సెలెక్ట్ చేశాను. అంటే లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే సెలెక్షన్ అంటే సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ అని క్లిక్ చేస్తున్నాను. ఇంతకుముందు కట్ చేసాం కదా, ఇప్పుడు కాపీ చేస్తున్నాను. అంటే దీని తర్వాత ఇదే చేయాలని రూల్ ఏం లేదు, మనకు అవసరం బట్టి. అంటే ఇక్కడ నాకేంటి కట్ అన్నప్పుడు అక్కడ ఉండకుండా వేరే దగ్గరికి మూవ్ కావాలనుకుంటే కట్ చేయాలి. కాపీ కావాలంటే
అక్కడ ఉండాలి, ఇంకొక ప్లేస్లో ఉండాలి. అంటే డూప్లికేట్ అనేది ప్రిపేర్ కావాలనుకున్నప్పుడు ఏంటి, డూప్లికేట్ అనేది ప్రిపేర్ కావాలన్నప్పుడు కాపీ అనేది యూజ్ చేస్తున్నారు. కాపీకి షార్ట్కట్కి Ctrl+C అంటాం. కాపీకి షార్ట్కట్కి Ctrl+C అంటాం. ఇక్కడ కాపీ అంటే ఇచ్చేస్తున్నాను. కాపీ అని క్లిక్ చేయగానే మన దీనిలోకి వచ్చిందా? ఓకే, నేను కర్సర్ పొజిషన్ వేరే దగ్గర పెట్టేస్తున్నాను. పెట్టేసి పేస్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నదా మ్యాటర్ కంట్రోల్స్ అనేది ఏడ ఉంది? ఇక్కడ పెట్టాము మనం. ఓకే, ఇక్కడ నుంచే తీసుకెళ్ళింది. ఇక్కడ మ్యాటర్ ఇక్కడే ఉన్నది. మనకి ఇంకొకటి ఏం జరిగింది, ఇంకో డూప్లికేట్ అనేది వచ్చింది కదా. అంటే ఇక్కడ నాకు ఏంటి, డూప్లికేట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, కాపీ పేస్ట్ అనేది చేస్తున్నాం. కాపీకి షార్ట్కట్కి Ctrl+C అంటాం. కాపీకి షార్ట్కట్కి Ctrl+C అంటాం. కట్కి షార్ట్కట్కి Ctrl+X. పేస్ట్కి షార్ట్కట్కి Ctrl+V అంటాం. పేస్ట్కి షార్ట్కట్కి Ctrl+V అన్నాం. అంటే కట్ చేసినా కాపీ చేసినా ఎక్కడ స్టోర్ ఉంటాయి, బఫర్ లోపల స్టోర్, క్లిప్ బోర్డ్లో స్టోర్ ఉంటాయి. క్లిప్ బోర్డ్లో స్టోర్ అయిన దాన్ని వేరే ప్లేస్కి ఇన్సర్ట్ చేయాలంటే పేస్ట్ అనేది యూజ్ చేయాలి. కట్ చేసినా పేస్ట్ చేయాలి, కాపీ చేసినా పేస్ట్ చేయాలి. ఓకే, ఇంకొకటి ఏముంటుందంటే మనకు ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది క్లిప్ బోర్డ్లో 24 ఐటమ్స్ వరకు స్టోర్ అవుతాయి అన్నాం కదా. టోటల్ ఎంఎస్ ఆఫీస్కి ఒకటే క్లిప్ బోర్డ్ ఉంటుంది. టోటల్ ఎంఎస్ ఆఫీస్కి ఒకటే క్లిప్ బోర్డ్ ఉంటుంది. అంటే నేను వర్డ్లో క్రియేట్ చేసిన ఒకటే క్లిప్ బోర్డ్, అంటే కట్ చేసినా కాపీ చేసినా వర్డ్లో చేసినా దీనిలో స్టోర్ అవుతుంది. ఎక్సెల్లో చేసినా ఒకటే క్లిప్ బోర్డ్లో స్టోర్ అవుతుంది. మరి ఎగ్జాంపుల్గా చూద్దాం. నేను ఎక్సెల్ ఓపెన్ చేశాను అనుకోండి, డిఫరెన్స్ చూపెట్టడం కోసం ఎక్సెల్ ఓపెన్ చేశాను. ఎక్సెల్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు క్లిప్ బోర్డ్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. మనం చేసినవి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కదా. అంటే నాకు ఏంటి, ఏ క్లిప్ బోర్డ్లో చేసినా కూడా అన్ని క్లిప్ బోర్డ్స్లలో కనబడుతుంది, అంటే అన్ని అప్లికేషన్స్లో కనబడుతుంది. ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్లో కూడా, వర్డ్లో అయినా ఎక్సెల్ అయినా పవర్ పాయింట్లో అయినా. అంటే నాకేంటి, టోటల్ అంతా కలిపేసి ఈ ఎంఎస్ ఆఫీస్ అనే అప్లికేషన్ మొత్తానికి ఒకటే క్లిప్ బోర్డ్ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ నాకు ఏం చేస్తాను, కట్ చేసిన ఆప్షన్స్ కాపీ చేసిన ఆప్షన్స్ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, క్లిప్ బోర్డ్లో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, ఇది కట్కి కాపీకి డిఫరెన్స్. పేస్ట్ అంటే మాత్రం ఇన్సర్ట్ చేయడానికి. మరి ఎన్ని ఐటమ్స్ వరకు స్టోర్ అవుతాయన్నా? 24 వరకు స్టోర్ అవుతాయి. ఆఫ్టర్ 24 ఉన్నవి పోయి రీసెంట్గా చేసేవి మాత్రమే వస్తాయి. ఇలా నాకు ఏంటి, కట్కి కాపీకి డిఫరెన్స్ వచ్చేసి. ఓకేనా, అంటే ఇక్కడ నాకు ఏంటి, కట్ చేయడం అంటే ఏం జరుగుతుంది, మూవ్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్నదాన్ని వేరే దగ్గరికి మూవ్ చేస్తున్నాం. కాపీ చేయడం అంటే ఇక్కడ ఉన్న మ్యాటర్ని ఇంకొక ప్లేస్లో కూడా సేమ్ యాసిడ్ రావాలనుకుంటే కాపీ చేస్తున్నాం. ఓకే, కట్ చేసినా కాపీ చేసినా మాత్రం ఏం చేస్తున్నాం, పేస్ట్ అనేది చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు పేస్ట్కి షార్ట్కట్కి ఏమనుకున్నాం, Ctrl+V అన్నాం. ఇప్పుడు మరి దీనిలో చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను Ctrl+V అంటే ఏది వస్తుంది, నేను రీసెంట్గా ఏది చేశానో అది మాత్రం పేస్ట్ అవుతుంటుంది. సపోజ్ నాకేంటి, ఫస్ట్ చేసింది పేస్ట్ కావాలనుకుంటే ఇక్కడ నాకేంటి, క్లిప్ బోర్డ్లో ఓపెన్ చేసాం. క్లిప్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ అనేస్తాను. వస్తుంది ఇక్కడ కంట్రోల్స్ ఇచ్చాం కదా. సపోజ్ గ్యాలరీస్ అని కావాలి, వచ్చేసిందా. ఇప్పుడు నాకేంటి, రీసెంట్గా చేసింది Ctrl+V అంటే వస్తుంది. అది కాకుండా నాకు ఇంత ప్రీవియస్గా చేసింది కూడా రావాలి అనుకోండి, ఏం చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసి పేస్ట్ అనొచ్చు. ఇచ్చేస్తున్నావా. అది ఏంటి, దేనికి సంబంధించింది, మనకు కట్ చేసినా కాపీ చేసినా ఎక్కడ స్టోర్ అవుతుంది, క్లిప్ బోర్డ్లో స్టోర్ అవుతుంది. క్లిప్ బోర్డ్లో ఎన్ని ఐటమ్స్ వరకు స్టోర్ అవుతాయి, 24. ఆఫ్టర్ 24 ఏం జరుగుతుంది, డిలీట్ అవుతుంది. రీసెంట్గా ఇచ్చింది స్టోర్ అవుతుంది, ప్రీవియస్ అంటే ఫస్ట్ టైం స్టోర్ చేసింది డిలీట్ అవుతూ వస్తుంటుంది. ఓకే, ఇలా మనకి ఏంటి, పేస్ట్ చేయడానికి షార్ట్కట్కి Ctrl+V అంటాం. ఓకే, ఇది అనుకున్నాం. ఓకే, కట్ అంటే ఏంటి అర్థమైంది. ఇప్పుడు నాకు ఇవి హైలైట్ అవుతున్నాయి. మరి కట్ కాపీ హైలైట్ అవుతున్నాయి, ఎందుకు హైలైట్ కావట్లేదు అంటే కంపల్సరీ సెలెక్షన్ చేస్తే మాత్రమే హైలైట్ అవుతుంది. ఏదైనా మ్యాటర్ని సెలెక్ట్ చేస్తే మాత్రమే హైలైట్ అవుతుంది. ఇప్పుడు యాక్టివేట్ అయినాయా, ఇప్పుడు ఇంతకుముందు ఏంటి డియాక్టివేట్లో ఉండే, ఇప్పుడు హైలైట్ అయినాయా. ఓకే, అంటే నాకేంటి, సెలెక్షన్ లేదనుకోండి, ఇప్పుడు యాక్టివేట్ అవుతున్నాయా. కంపల్సరీగా ఏం చేయాలి, సెలెక్షన్ అనేది చేయాలి. కట్ చేసినా కాపీ చేసినా ఏం చేయాలి, సెలెక్షన్ చేయాలి. పేస్ట్ చేయడానికి అవసరం లేదు. ఓకే, మరి నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ లోపల ఈ సింబల్ ఎక్కడ వచ్చినా కూడా దాన్ని ఏమని కాల్ చేయాలి అంటే ఫిల్టర్ సింబల్ అని అండి. ఆ సింబల్ ఎక్కడ వచ్చినా కూడా దాన్ని ఏమని కాల్ చేయాలి, ఫిల్టర్ సింబల్ అన్నాను.
అంటే ఈ ఫిల్టర్ సింబల్ లోపల ఏంటి అంటే కట్ చేసిన ఆప్షన్స్, కాపీ చేసిన ఆప్షన్స్, అంటే ఈ ఫిల్టర్ సింబల్ లోపల ఇంకా ఎక్స్ట్రా అడ్వాన్స్ ఆప్షన్స్ అనేటివి కనబడుతున్నాయి మనకి. ఓకే, దీనిలో చూడండి ఇక్కడ పేస్ట్ లోపల, పేస్ట్ అంటే నార్మల్గా కట్ చేసిన ఆప్షన్స్, కాపీ చేసిన ఆప్షన్స్ ఇన్సర్ట్ చేయడానికి పేస్ట్ అంటాం. మరి పేస్ట్ స్పెషల్ నథింగ్ బట్ ఏంటంటే ఒక అడ్వాన్స్ సెటప్ అన్నది దాన్ని పేస్ట్ స్పెషల్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ పేస్ట్ స్పెషల్ చేయాలనుకుంటే ఏం చేస్తానంటే సంథింగ్ ఒక టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. వెల్కమ్ టు ఆల్ అని టైప్ చేశాను మ్యాటర్. ఓకే, మ్యాటర్ టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా స్పేస్ లేకుండా సెలెక్ట్ చేయండి. ఏది చేసినా కూడా ఎక్స్ట్రా స్పేస్ లేకుండా. అంటే మొత్తం లెటర్స్ అన్నీ కావాలనుకుంటే మొత్తం సెలెక్ట్ చేసుకోండి. అప్ టు ఇక్కడ వరకు కావాలనుకుంటే ఇక్కడ వరకు సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నాకు ఇక్కడ సెలెక్షన్ చేసినప్పుడు పక్క పంట ఎక్స్ట్రా స్పేస్ వచ్చిందా? ఓకే, అంటే నాకు సెలెక్షన్ ఎట్లా చేయండి అంటే మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే ఏం జరుగుతుందంటే సెలెక్షన్ అంటాం. ఇవి మనకి ఏంటి డ్రాగ్ చేసినప్పుడు దీని పక్కన ఎక్స్ట్రా స్పేస్ రావద్దు అన్నట్టు. పేస్ట్ స్పెషల్ చేయాలంటే ఎక్స్ట్రా స్పేస్ రావద్దు. సో ఇప్పుడు నాకు ఏంటి ఎగ్జాక్ట్గా ఏఎల్ఎల్ ఎక్కడ ఉందో అక్కడ వరకు చేస్తున్నాను. చేసిన తర్వాత ఏం చేయండి అంటే కాపీ అని క్లిక్ చేయండి. కాపీ క్లిక్ చేశాను. ఎక్కడ స్టోర్ అయింటుంది? క్లిప్ బోర్డ్లో స్టోర్ అయింటుంది. క్లిప్ బోర్డ్లో స్టోర్ అయిన ఐటెంని వేరే దగ్గరికి ఇన్సర్ట్ చేయాలి. కర్సర్ పొజిషన్ ఎంటర్ కొడితే కిందికి వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు పేస్ట్ స్పెషల్ అని వర్కౌట్ చేయాలనుకుంటే పేస్ట్ స్పెషల్ అన్న దీనిలో ఏం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ లింక్ అని ఉంది. పేస్ట్ లింక్ అని ఇచ్చేసి ఫార్మాటెడ్ ఆర్టీఎఫ్ అంటున్నాం. ఫార్మాటెడ్ ఆర్టీఎఫ్ అని. ఆర్టీఎఫ్ మీన్స్ ఏంటంటే రిచ్ టెక్స్ట్ ఫైల్ అంటాం. ఆర్టీఎఫ్ నథింగ్ బట్ ఏంటి రిచ్ టెక్స్ట్ ఫైల్ అంటాం, ఫుల్ ఫామ్. దాని ఇక్కడ నాకు ఇది చూజ్ చేసుకోవాలి. ఫార్మాటెడ్ ఆర్టీఎఫ్ అని యూజ్ చేసి ఓకే అని ఇస్తున్నాను. ఇక్కడ ఏం చేయండి. మరి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే పేస్ట్కి పేస్ట్ స్పెషల్కి డిఫరెన్స్ ఏంటంటే పేస్ట్ అంటే ఏమనుకున్నాం, కాపీ పేస్ట్ అంటే ఏమనుకున్నాం, డూప్లికేట్ చేయడం. అలాంటిది ఇంకొక కాపీని ప్రిపేర్ చేయడాన్ని డూప్లికేట్ చేసుకోవడం కోసం కాపీ పేస్ట్ అని. ఓకే, ఇప్పుడు నాకు పేస్ట్ స్పెషల్ అంటున్నాం. ఏం చేస్తాం? పేస్ట్ స్పెషల్ అంటున్నాం. ఇక్కడ పేస్ట్ స్పెషల్ అన్నప్పుడు ఏంటంటే ఒరిజినల్ టెక్స్ట్ లోపల ఏదైనా చేంజెస్ చేస్తే లింక్ టెక్స్ట్ లోపల కూడా చేంజెస్ రావాలంటే ఏంటి, ఒరిజినల్ టెక్స్ట్ లోపల చేంజెస్ చేస్తే లింక్ టెక్స్ట్లో కూడా రావాలంటే ఇప్పుడు ఒరిజినల్ టెక్స్ట్ ఏది? ఇది. ఓకే, లింక్ టెక్స్ట్ ఏది అంటే డూప్లికేటెడ్ టెక్స్ట్ ఏది? ఇది. అంటే పేస్ట్ లింక్ ద్వారా వేసింది ఇది. ఇప్పుడు చూద్దాం మరి ఈ చేంజెస్ అనేది ఎక్కడ వస్తాయంటే నేను డబ్ల్యూ ముందట చేయొద్దు, అంటే స్టార్టింగ్ లెటర్ ముందట చేయొద్దు, ఎండింగ్ లెటర్ తర్వాత చేయొద్దు. మిడిల్లో ఎక్కడ చేసినా కూడా ప్రాబ్లం లేదు. సపోజ్ ఇలా మ్యాటర్ టైప్ చేస్తాను. మ్యాటర్ టైప్ చేశాను, అది ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుందో లేదో చూద్దాం. నేను ఏం ప్రెస్ చేయట్లేదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను రిమూవ్ చేస్తాను, ఏం ప్రెస్ చేయకుండా ఆటోమేటిక్గా ఇక్కడ రావాలి. అంటే ఇక్కడ ఏంటి పేస్ట్ స్పెషల్ అంటే ఏంటి, ఒరిజినల్ టెక్స్ట్ లోపల ఏ చేంజెస్ చేస్తామో లింక్ టెక్స్ట్ లోపల సేమ్ చేంజెస్ అనేది రావాలనుకుంటే దేని ద్వారా చేసుకోవచ్చు? పేస్ట్ స్పెషల్ ద్వారా చేస్తాం. దేని ద్వారా చేస్తాం? పేస్ట్ స్పెషల్ ద్వారా చేస్తాం. మరి పేస్ట్ స్పెషల్ చేయాలంటే కంపల్సరీగా మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా స్పేస్ లేకుండా సెలెక్ట్ చేయాలి. మ్యాటర్ అనేది ఏంటి, ఎక్స్ట్రా స్పేస్ లేకుండా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళొకసారి చూడండి ఎలా చేస్తున్నాం అనేది. ఇప్పుడు నాకు ఈ క్లిప్ బోర్డ్లో అన్ని స్టోర్ అవుతూనే ఉన్నాయి. వీటిని అన్నింటిని ఒకటేసారి ఇన్సర్ట్ చేయాలంటే పేస్ట్ ఆలంటే అన్ని ఇన్సర్ట్ అవుతాయి. ఏమి ఇన్సర్ట్ అయింది? గ్యాలరీస్, కంట్రోల్స్, వెల్కమ్ టు ఆల్ అనేది అదే కదా మ్యాటర్. అవన్నీ ఇన్స్టాల్ అయినాయి. అంటే ఫస్ట్ ఏ టెక్స్ట్ కాపీ చేస్తామో అదంతా ఇక్కడ నాకు ఆర్డర్ ప్రకారం ఇన్సర్ట్ అవుతుంది. ఈ మ్యాటర్ మొత్తం ఒకటేసారి సెలెక్ట్ చేయాలంటే ఏం ప్రెస్ చేయాలి? కంట్రోల్ ప్లస్ ఏ అని ప్రెస్ చేసి డిలీట్ అని ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. దీనిలో కూడా క్లిప్ బోర్డ్ మొత్తం క్లియర్ చేయాలంటే క్లియర్ ఆల్ అని ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. లైకే విష్ టు ఆల్ అన్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి కాపీ అని ఇచ్చేయండి. ఎక్స్ట్రా స్పేస్ ఉన్నదా? మరి ఇప్పుడు ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చి చూద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రా స్పేస్ ఉంది కదా, కాపీ అంటున్నాను. క్లిప్ బోర్డ్లోకి వచ్చిందా? కర్సర్ పొజిషన్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను కిందికి రావడానికి. చేసిన తర్వాత పేస్ట్ స్పెషల్, పేస్ట్ లింక్ అనేది హైలైట్ అవుతుందా? ఇప్పుడు కాదన్నట్టు. కంపల్సరీగా మనం ఏంటి ఎక్స్ట్రా స్పేస్ లేకుండా సెలెక్ట్ చేయాలి.
ఇప్పుడు మళ్ళీ దాని మీద చేయాలంటే క్లిప్ బోర్డ్లో ఉన్నదంతా క్లియర్ చేస్తాను నేను. దెన్ మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేస్తాను, ఎక్స్ట్రా స్పేస్ లేకుండా. దెన్ ఏం చేయాలి, కాపీ, క్లిప్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత కర్సర్ పొజిషన్ వేరే దగ్గర పెడుతున్నాను. కర్సర్ పొజిషన్ వేరే దగ్గర పెట్టేసి పేస్ట్ స్పెషల్, నేను ఇక్కడ పేస్ట్ లింక్, ఫార్మాటెడ్ టెక్స్ట్ ఆర్టీఎఫ్ అంటే రిచ్ టెక్స్ట్ ఫైల్. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అని ఇస్తున్నాను. ఇప్పుడు సేమ్ యాసిస్ టెక్స్ట్ వచ్చింది కదా, చూద్దాం. ఇప్పుడు నాకు ఇక్కడ చేంజెస్ చేస్తున్నాను, లైక్ హెచ్హెచ్హెచ్ అని ఇచ్చాను. నేను ఇక్కడ ఏం ప్రెస్ చేయట్లేదు, చూడండి, ఆ టెక్స్ట్ మాత్రమే ఇచ్చాను. హ్యాండ్స్ అనేది బయటికి పెట్టేశాను. అంటే ఇక్కడ నాకు ఏంటి, ఒరిజినల్ టెక్స్ట్ లోపల చేంజెస్ చేస్తే లింక్ టెక్స్ట్లో కూడా రావాలంటే దేని ద్వారా వేసుకోవచ్చు, పేస్ట్ స్పెషల్ లోపల పేస్ట్ లింక్ అనే ఆప్షన్ ద్వారా వేస్తాను. పేస్ట్ స్పెషల్ లోపల పేస్ట్ లింక్ అనేది. అలానే హైపర్ లింక్ అనేది తర్వాత వస్తుంది, దాని గురించి చెప్తాను. ఓకే, ఇది నెక్స్ట్ దేని గురించి అంటే ఫార్మాట్ పెయింటర్ అంటారు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది, ఫార్మాట్ పెయింటర్. ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటో తెలవాలి. ఇప్పుడు నాకు ఫార్మాట్స్ ఏంటంటే ఏంటో ఫస్ట్ చెప్తున్నాను. ఫార్మాట్స్ నథింగ్ బట్ ఏంటంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, కలర్స్, వీటిలన్నింటినీ ఏమంటారంటే ఫార్మాట్స్ అంటారు. ఏం కాల్ చేస్తాం, ఫార్మాట్స్ అంటాం. ఫార్మాట్స్ అంటే నథింగ్ బట్ ఏంటి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, కలర్స్, ఫాంట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్, ఇవన్నిటిని ఏమంటాం, ఫార్మాట్స్ అంటాం. ఇక్కడ నాకు ఫార్మాట్ పెయింటర్ అంటే దేనికోసం అంటే ఫార్మాట్స్ని కాపీ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని ఫార్మాట్ పెయింటర్ అంటాం. ఏంటి, ఫార్మాట్స్ మాత్రమే కాపీ చేయడం కోసం యూజ్ చేసేది ఏంటి, ఫార్మాట్ పెయింటర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, ఒక డిఫాల్ట్ టెక్స్ట్ అనేది రాస్తున్నాను. దాని ఇక్కడ సంథింగ్ 1 అని ఇస్తే ఏం జరుగుతుంది, 1 పేరాగ్రాఫ్ మాత్రమే వస్తుంది. దెన్ ఇలా ఇచ్చాను, 1 పేరాగ్రాఫ్ మ్యాటర్ వచ్చింది. నాకు జూమ్ అవుట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ స్క్రోల్ డౌన్ కదా, కంట్రోల్ ప్లస్ స్క్రోల్ డౌన్ ప్రెస్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే సంథింగ్ ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, ఒక వర్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ రాస్తున్నాను, లైక్ ఇక్కడ ఏంటి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఇక్కడ అప్లై అయిందా, ఏమేమి ఇచ్చాం, బోల్డ్ అంటే థిక్నెస్గా రావడం కోసం, ఇటాలిక్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నార్మల్గా ఉంది కదా టెక్స్ట్. బోల్డ్ అంటే ఏం జరుగుతుంది, థిక్గా వచ్చిందా, ఇటాలిక్ అంటే క్రాస్కి వచ్చిందా, అండర్లైన్ అంటే అండర్లైన్ వచ్చిందా. దెన్ కలర్ అంటే ఇది ఫాంట్ కలర్ అంటాం, ఫాంట్ కలర్ సో కలర్ ఇచ్చాం. ఇప్పుడు ఎన్ని ఫార్మాట్స్ ఇచ్చాం మనం, మొత్తం 4 ఫార్మాట్స్ ఇచ్చాం. మళ్ళీ ఇంకో టెక్స్ట్ కూడా ఇట్లా అంటే సేమ్ యాసిటీస్ రావాలనుకోండి, దీనికి కూడా సేమ్ యాసిటీస్ రావాలి అంటే మళ్ళీ ఏం చేయాలి, నేను మళ్ళీ 4 టైమ్స్ ప్రెస్ చేయాలి కదా. బోల్డ్ మీద ఒకసారి క్లిక్ చేయాలి, ఇటాలిక్ మీద ఒకసారి క్లిక్ చేయాలి, అండర్లైన్ మీద ఒకసారి క్లిక్ చేయాలి, దెన్ కలర్ మీద క్లిక్ చేయాలి. ఇలా 4 ఫార్మాట్స్ క్లిక్ చేస్తేనే మళ్ళీ దానికి సేమ్ వచ్చేస్తాయి. అలా కాకుండా నేను 4 టైమ్స్ ప్రెస్ చేయకుండా దానికి ఏమేమి ఫార్మాట్స్ ఉన్నాయో అన్నిటినీ ఒకే దాని కాపీ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి, దేనిది కావాలో దాని లోపల మొత్తం వర్డ్ అయినా కావచ్చు, లేకపోతే ఒకటి లెటర్ అయినా సరిపోతుంది. నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ని దేని కలరు దేనికి అప్లై చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బ్రష్ వచ్చిందా నాకు, ఈ బ్రష్ వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసి చూడండి, డ్రాగ్ చేసి వదిలేయండి. ఏం జరిగింది, సేమ్ వచ్చేసింది. అంటే ఇప్పుడు నేను ఏంటి 4 టైమ్స్ ప్రెస్ చేసే అవసరం ఉందా ఇప్పుడు, అంటే జస్ట్ ఒక సింగిల్ టైంలో వచ్చేసి దానికి ఏమేమి ఫార్మాట్స్ ఉన్నాయో ఆ ఫార్మాట్స్ అన్నిటినీ కాపీ చేయడం కోసం ఫార్మాట్ పెయింటర్ ద్వారా. సపోజ్ దీనికి వేరే ఫార్మాట్ ఇద్దాం, ఇప్పుడు లైక్ ఇటాలిక్ కొట్టించాను, ఫాంట్ కలర్ వేరే ఇచ్చాను, ఇది కూడా ఫార్మాటే. ఇప్పుడు దీనికి ఎన్ని ఫార్మాట్స్ ఇచ్చాను, 2 మాత్రమే ఇచ్చాను. జస్ట్ ఫార్మాట్ పెయింటర్, దాని సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్, దేనికి అప్లై కావాలి, సంథింగ్ దీనికి అప్లై కావాలనుకో వస్తుందా. అంటే ఇక్కడ నాకు దేని పర్పస్ వచ్చేసి ఫార్మాట్ పెయింటర్ అంటే ఫార్మాట్స్ని మాత్రమే కాపీ చేయాలనుకుంటే ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, ఫార్మాట్ పెయింటర్ ద్వారా వేస్తాను. ఓకే, ఇది దేనికి సంబంధించిన ఆప్షన్ లోపల చూస్తున్నాం, క్లిప్ బోర్డ్ గ్రూప్ లోపల చూస్తున్నాం. ఇదంతా గ్రూప్ ఏంటి, క్లిప్ బోర్డ్లో ఏం స్టోర్ అయ్యింటే
దేనికి సంబంధించిన ఐటమ్స్ స్టోర్ అంటే కట్కి సంబంధించిన ఆప్షన్స్, కాపీ చేసిన ఆప్షన్స్, దీనిలో మనకి ఏంటి దీనిలో స్టోర్ అంటే క్లిప్ బోర్డ్లో అప్పుడు స్టోర్ ఉంటాయి. ఓకే, మన క్లిప్ బోర్డ్లో ఎన్ని ఐటమ్స్ వరకు స్టోర్ ఉంటాయి? 24 వరకు స్టోర్ ఉంటాయి. దేనికి సంబంధించిన ఐటమ్స్? కట్ చేసిన అయినా కాపీ చేసిన. కట్ చేయడానికి షార్ట్ కట్కి ఎక్స్, కాపీ చేయడానికి సి, ఓకే, పేస్ట్ చేయడానికి కంట్రోల్ ప్లస్ వి అని యూజ్ చేస్తారు. ఓకే, ఏంటి ఇది క్లిప్ బోర్డ్ గ్రూప్ అని కాల్ చేస్తారు.